మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఆర్కే గుండాల. జనవరి 14 సంక్రాంతి కోసం ఆ సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ ని కైవసం చేసుకుంది. ఎంత సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అయింది ఈ సంక్రాంతి కోసం ఆ సినిమా. అయితే ఈ సందర్భంగా ఈ సక్సెస్ ని అనిల్ రావుపూడి అయినటువంటి నాన్నగారు థియేటర్ మొత్తం సందర్శిస్తున్నారు. ఆ నేపథ్యంలో ఈ రోజు అయితే నర్సాపేటలో ఈ సినిమాలు చేసుకొచ్చి కుటుంబ సమేతంగా ఈ సినిమా చూడటం అయితే జరుగుతుంది. ఈ సక్సెస్ ని ఆయన ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది ఆయన మాటలోనే విందాం. అనిల్ రావుపూడి గారి నాన్నగారు అయినటువంటి రావిపూడి బ్రహ్మయ్య గారి మనం ఉన్నాం. సార్, ఈ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నాము. బాగానే ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా చాలా బాగా తీశాడు. ఒక తండ్రి ఒక ఆడపిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకుని చూసే సినిమా ఇది. అందరూ చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. రోడ్ బాగా ఎంజాయ్ చేస్తారు జనం. ఇలా ఈ సక్సెస్ లో నేపథ్యంలో మీరు థియేటర్స్ మొత్తం తిరుగుతున్నారు కదా, ఏ ఊర్లు వెళ్ళారు, ఏ థియేటర్? నేను చిల్లూరుపేట తిరిగాను, నర్సాపేట మొత్తం తిరిగాను, గుంటూరు తిరిగాను. అన్ని థియేటర్లు హౌస్ఫుల్. టికెట్లు దొరకలేదు, థియేటర్లు పెంచుతున్నారు, జనం బాగా చేస్తున్నారు, రెస్టారెంట్ పోతున్నారు జనం. నేను రాజుగారికి కూడా చెప్పాను థియేటర్లు పెంచమని, పెంచుతా ఉన్నారు. 200 థియేటర్స్ అయితే పెంచారు సార్. పెంచారు, పెంచారు. వాళ్ళు ఫ్యాన్స్ వాళ్ళు గొడవ చేస్తున్నారు. ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? ఫుల్ రెస్పాన్స్. ఆడియన్స్ ఉన్నారు, అడగొచ్చు అందరు. వాళ్ళే చెప్తారు ఆడియన్స్ ఎలా ఉంటారు. ఇంతకు ముందు అయితే బ్రహ్మయ్య గారి కొడుకు అనిల్ రావుపూడి అంటారు. ఇప్పుడు అనిల్ రావుపూడి నాన్నగారు బ్రహ్మయ్య గారి స్థాయికి అయితే వచ్చారా అని మీరు నమ్ముతున్నారు? నమ్ముతున్నారు, జనం అడుగుతున్నారు బాగా. అదొక ఆనందం మాకు. తండ్రి పేరు మంచి ఆనందం కదా. కొడుకుని అందరూ ఆ ఫీల్డ్ పంపరు కదా, మేము డేర్ చేసి పంపించాం కదా, అది ఆనందం. ఎప్పటి నుంచి ఉంది సార్ అన్నయ్యకి అది ఆ ఇంట్రెస్ట్? వాడు ఇంజనీరింగ్ చదివే కానీ మీరు బాగా కోఆపరేట్ చేశారు? బాగా కోఆపరేట్ చేశాను. ఆ తర్వాత మా ఆవిడ వాళ్ళ మేనత్త కొడుకు అరుణ్ ప్రసాద్ అని డైరెక్ట్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేశాడు. ఆడు ఉంటేనే ఈడెళ్ళాడు ఈజీగా. అప్పుడు అది గౌతమ్ మెస్సీ చేస్తున్నారు, అప్పుడు పోయాడు. ఆ తర్వాత రైటర్ గా చేశాడు 10 సంవత్సరాలు. తర్వాత కళ్యాణ్ రామ్ గారు పటాస్ సినిమా నుంచి చూసుకుంటే ఇప్పటికి 8 బ్లాక్ బస్టర్లు. అనేది లేదు. ఎలా ఉంది మీకు? ఆనందం, మంచి ఆనందం. ఎవరికైనా ఆనందం కదా. సంక్రాంతికి వస్తున్న మూవీలో అయితే ఎండింగ్ కార్డ్స్ పడేటప్పుడు అనిల్ రావుపూడి గారు వచ్చి మళ్ళీ ఇంకో పంట కలుద్దాం అంటారు. అప్పుడు అనిల్ గారు పక్కన ఉన్న వారు నాన్నగారే. మీరే కదా సార్ అక్కడ? నేను ప్రతి సినిమాలో ఉంటాను. ప్రతి సినిమాలో ఉన్నారు సార్? భవన్ కేసులో డ్రైవర్ గా చేసి ప్రతి సినిమాలో. ఎప్పుడు చేశారు సార్ షూటింగ్? అది లాస్ట్ లో తీసారా, ముందే తీసారా? మొన్న ఫిల్మ్ సిటీలో తీసాం. ఆ సాంగ్ అప్పుడు పొంగల్ సాంగ్ అప్పుడు మీరు వెళ్ళారు? త్రూ అవుట్ ఉంటాను నేను. షూటింగ్ మొదలైతే అయిపోయేదాకా త్రూ అవుట్. వస్తున్నారా సార్ ఇప్పుడు ఇంటి దగ్గర? వస్తున్నారా? ఇప్పుడు వదిలేడు కదా, ఇప్పుడు పండగ రిలీజ్ కదా, బిజీగా ఉన్నాడు రాడు. మళ్ళీ నెక్స్ట్ చిరంజీవి గారి సినిమా ఉంది కదా, దాని ప్రొడక్షన్ టైప్ లో ఇప్పుడు వస్తాడు, కానీ ఎప్పుడు వస్తాడో తెలియదు. సినిమా బాగుందండి, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. క్లైమాక్స్ అయితే గురువు గారి గురించి బాగా ఇచ్చారు. అనిల్ రావుపూడి గారికి వరుసగా 8 హిట్లు బ్లాక్ బస్టర్లు కొట్టారు. మరో నెక్స్ట్ వచ్చే మూవీ కూడా బ్లాక్ బస్టర్ కొట్టారని నేను కీర్తించుతున్నాను. చాలా బాగుందండి. యాక్చువల్గా మేము గోదావరి నుంచి వచ్చాము, వెళ్ళేసి, కాబట్టి మాకు ఇంకా ఇది ఒక పండగలా అనిపిస్తుంది. ఇంకా ఇంత లేట్ గా చూసాను ఎందుకని ఫీల్ అవుతున్నాను. చాలా చాలా బాగుంది. ఓన్లీ ఎంటర్టైన్మెంటే కాకుండా లాస్ట్ లో వాళ్ళు ఇచ్చిన మెసేజ్ కూడా చాలా బాగుంది. ఈ రోజుల్లో అందరికి ఇది కనెక్ట్ అయ్యేటట్టు ఉంది. చాలా మంది వాల్యూస్ మర్చిపోతున్నారు, టీచర్స్ మర్చిపోతున్నారు. వాటి అన్నిటిని గుర్తు చేయడం అనేది చాలా చాలా ఉంది. నిజంగా బ్లాక్ బాస్టర్ పొంగల్లా ఉంది. పొంగల్ రోజు చూడలేదని చాలా ఫీల్ అయ్యామండి, కానీ చాలా చాలా ఎంటర్టైన్మెంట్. నెక్స్ట్ దీని కంటిన్యూషన్ అన్నారు అనిల్ రావుపూడి గారు, అది ఎప్పుడు అని వెయిటింగ్ మేము. చాలా చాలా హ్యాపీగా ఉందండి సినిమా చూసినందుకు. ప్లస్ ఇంతసేపు మమ్మల్ని ఎంటర్టైన్మెంట్, ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా రాలేదు. ఫ్యామిలీస్ తో చూసే సినిమా ఎప్పుడు మేము పిల్లలతో వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం, అలా కాకుండా చాలా నీట్ గా ఉంది. ప్లస్ మ్యూజిక్ కూడా చాలా చాలా బాగుంది. చిన్న ఎక్స్పెక్టేషన్ తో వచ్చి చాలా పెద్దగా వెళ్తున్నాం మేము. నెక్స్ట్ టైం కూడా రావడానికి యాక్చువల్ గా మా హస్బెండ్ మిస్ అయ్యారు, ఆయనతో నెక్స్ట్ టైం మేము వెళ్ళాలని చాలా ఆశగా ఉందండి. మా అబ్బాయి కూడా చెప్తాడు. నాన్న ఎలా ఉంది మూవీ? చాలా బాగుంది మూవీ. కానీ కొంచెం భయపడిపోయా. సౌండ్ సిస్టమ్ కి భయపడి అదిరిపోయిందని చెప్పి. ఓకే. బుల్రాజ్ క్యారెక్టర్ ఎలా ఉంది? బాబు, చిన్ని బాబు క్యారెక్టర్ చాలా బాగుంది. పేసతో మాట్లాడేసరికి ఇంకా బాగా కనెక్ట్ అయిపోయామండి. చాలా చాలా బాగుంది. ముందు థియేటర్ సౌండ్ సిస్టమ్ కూడా వల్ల ప్లస్ అయ్యిందండి. థ్యాంక్ యూ అండి. మూవీ అయితే ఎలా ఉంది మేడం? చాలా చాలా బాగుందయ్యా. ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు తీసి ఒక ప్రజలకి ఇంత ఆనందంగా కలిగిస్తున్నందుకు మేమందరం చాలా సంతోషపడుతున్నాం.
అది కాకుండా ప్రతి ఒక్క సినిమాకి రాజా ది గ్రేట్ లో గానీ ఏదైనా గానీ ప్రతి ఒక్క సినిమాకి ఒక మెసేజ్ పెట్టడం కంపల్సరీగా ఉన్నది. దీనిలో ఉన్నటువంటిది చివరి నిమిషంలో అయితే నాకైతే కళ్ళ మట్టి నీళ్లు వచ్చేసాయి. ఆ గురువు గారికి జరిగినటువంటి దానికి తను చెప్పినటువంటి మాటలు అవన్నీ తను అనిల్ రావిపూడి గారి మనసులో నుంచి వచ్చినట్లు అనిపించింది నాకు. తను చెప్పాలనుకున్నది కేవలం ఒక వినోదం అనే కాకుండా ఒక సందేశాన్ని కూడా ఈ సినిమా ద్వారాగా కొంచెం జనానికి అర్థమయ్యేటట్టు చెప్తున్నారని నేను భావిస్తున్నాను. ఆ అబ్బాయి మా అన్నయ్య గారి అబ్బాయే. తను ఇలాంటి సినిమాలు తీసి మా ఊరికి, మా రిలేటివ్స్ గాని, మా ఫ్రెండ్స్ గాని, మా చుట్టూ ఉన్నటువంటి ప్రజలకి అందరికి ఇంత మంచి పేరు తీసుకొస్తున్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానయ్యా. అనిల్ రావిపూడి మా మామగారు అబ్బాయి. చిన్నప్పటి నుంచి కూడా మరి మా అందరి మధ్యలో పెరిగాడు. అసలు ఒక సామాన్య రైతు కుటుంబంలో నుంచి వచ్చినటువంటి అనిల్ రావిపూడి మరి ఈ రోజు పటాస్ దగ్గర నుంచి సంక్రాంతి వస్తున్నాము. దాదాపు 8 సినిమాలు మరి మంచి హిట్లు సాధించాడు. అది చిన్న విషయం కాదు. ఇవాళ నరుక్కోటాలు, చంపుకోటాలు అన్నిటికన్నా కూడా ఒక సందేశాత్మకమైనటువంటి, రెండోది ఆనందభరితమైనటువంటి. ఇవాళ ఇందాక హాల్లో థియేటర్లో చూశాను, ఒక పాప వీల్ చైర్ లో కూడా వచ్చింది. అందరూ కూడా ఫ్యామిలీస్, పిల్లలు కుటుంబ సమేతంగా వచ్చి చూస్తున్నారు. ఎవరో జెంట్స్ ఒక్కళ్ళు వెళ్ళటం కాదు, యూత్ ఒక్కటి వెళ్ళటం కాదు, అట్లా కాకుండా అన్ని రకాలు అందరూ కలిసి కుటుంబ సమేతంగా వచ్చి కూర్చొని మరి ఈ విధంగా సినిమా చూస్తున్నారు. అది చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ కావాల్సింది కూడా సమాజానికి ఈ టైప్ సినిమాలే. ఎందుకంటే రకరకాల ఒత్తిడిలో జనం అందరూ కూడా చాలా ఫీల్ అవుతున్నారు, చాలా ఇబ్బంది, రోగాలు వస్తున్నాయి, అన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు. కానీ మనసుకు ఉల్లాసంగా, ఆహ్లాదంగా కాసేపు ఒక 2.5 గంట సినిమా కూర్చొని మనం చక్కగా హ్యాపీగా కూర్చొని ఆ సినిమా చూసి మనం ఆనందంగా ఫ్యామిలీ మొత్తం ఒక్కళ్ళు ఆనందపడితే కాదు, కుటుంబం మొత్తం ఆనందపడాలనేటువంటి ఉద్దేశంతో ఈ సినిమా తీశాడు. మరి సినిమా రిలీజ్ అప్పుడు మరి పెద్ద పెద్ద సినిమాలు వచ్చినప్పటికి కూడా ఈ సినిమా నిలబడిద్దా లేదా అని చాలా మంది అనుమానపడ్డారు. కానీ బ్రహ్మాండంగా ఇవాళ సంక్రాంతి బరిలో నిలబడి మరి ఏదైతే గోదావరి వాళ్ళ యాస కానివ్వండి ప్రతిదీ పట్టుకొని చక్కగా వెంకటేష్ గారు చాలా గ్లామర్ గా చూపించారు. మ్యూజిక్ డైరెక్టర్ అయితే అసలు ఇంకా చాలా తిరుగులేదు, చాలా చక్కగా చేశాడు. ఇవన్నీ అన్నిటికీ ఏంటంటే అనిల్ యొక్క ప్రతిభని చక్కగా చూపించాడు సినిమాలో. రాబోయే సినిమాలో కూడా ఇదే విధంగా కొనసాగాలని అనిల్ని కోరుకుంటున్నాము. సబ్స్క్రైబ్ సుమన్ టీవీ పల్నాడు.